రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం శ్రీ అభినవ విద్యాతీర్థ సదనంలో ఈ నెల 10న ప్రారంభమైన శ్రీకృష్ణ యజుర్వేద క్రమపారాయణ పూర్వక సంపూర్ణ క్రమ యజుర్వేద హవనం పూర్ణాహుతి నేటితో ముగిసింది. వారం రోజుల పాటు హోమం, కృష్ణ యజుర్వేద పారాయణాన్ని వేద పండితులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులను అధికారులు ఘనంగా సన్మానించారు. వేములవాడ బ్రాహ్మణ సంఘం తరఫున సమాజ కళ్యాణం కోసం బ్రాహ్మణులే సామాన్యంగా ధర్మం కోసం ఈ సంస్కృతిని కాపాడడం కోసం ఒక ప్రత్యేకత కలిగి ఉన్న ఒక విశిష్టమైన ఒక కమ్యూనిటీ. మరి దాంట్లో భాగంగా బ్రాహ్మణ సంఘం తరఫున 10వ తారీఖు నాడు ఈ ఋగ్వేద యజుర్వేద పారాయణ క్రమం ఏదైతుందో 7 రోజులు హవనం. ఈ 7 రోజులు ఇక్కడ చాలా మంచి దాదాపు 13 మంది ఋగ్వేద పండితులు అన్ని రకాల పండితులు ఘన పండితులను కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ పూర్ణాహుతి ఇంతకుముందే కంప్లీట్ అయింది. సాధారణంగా శాస్త్రోక్తంగా అసలు దక్షిణ కాశీగా పేరుగాసిన రాయరాజేశ్వర సన్నిధుల్లో ఏ కార్యక్రమం చేసినా కానీ చాలా శాస్త్రోక్తంగా పండితులు చాలామంది ఉన్న ఒక గొప్పనైన స్థలం మన వేములవాడ రాజన్న ఈ స్వస్థలం. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఏదైతున్నదో దాదాపు చాలామంది కూడా ఈ లోకం బాగుండాలి, దేశం బాగుండాలి, అలాగే ఈ పరిసర ప్రాంతాల ప్రజలు బాగుండాలనే ఆలోచనతో ఈ నిర్వహించడం జరిగింది. మరి నిన్న కూడా చాలామంది ముఖ్యులు ఓ రకంగా ఆర్కార్ వేణుగోపాల్ గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే విప్పు గారు శ్రీనివాస్ గారు కూడా చాలామంది కూడా రావడం జరిగింది. సరే, ఏ కార్యక్రమం చేసినా లోక కళ్యాణం కోసం మన ఒక్కలా బాగుంటే బాగుంటుంది, సమాజం కూడా బాగుండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కనుక ఇంత పాల్గొన్న ప్రతి వాళ్లకు లేకుంటే అందరికీ కూడా ఆ రాయరాజేశ్వర స్వామి, ఆ భగవంతుడు కూడా మంచి ఆయురారోగ్యం కోరుతాం.